ఫేమస్ బోగోతా వాటర్ ఫాల్స్ అంటే తెలంగాణ నయాగ్రా ఫాల్స్ అని పిలిచే వాటర్ ఫాల్స్కి అయితే మేము వెళ్ళాం. మా ఈ జర్నీలో మేము ఎలా ఎంజాయ్ చేసాం, మేము వెళ్ళిన రూట్ అండ్ మేము చేసిన మిస్టేక్స్ అండ్ లాస్ట్ వరకు ఏం జరిగిందో మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటాయి. వెళ్ళే దారిలో ఆకలేసి మధ్యలో అప్పాలుంటే ఆగి రోడ్డు మీదనే తిన్నాం. మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మేము అనుకోకుండా వెళ్ళినాం, సడన్గా వెళ్ళినాం అండ్ మాకు రూట్ కూడా అంత ఐడియా లేదు. సో గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళినాం. ఆ రూట్ అయితే మొత్తం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అట్లా తీసుకెళ్ళింది. బోగోతా వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే బెస్ట్ రూట్ వచ్చేసి ఫ్రమ్ మంచిర్యాల్ మేడారం మీదకి అయితే వెళ్ళాలి. మేము వెళ్ళే రూట్ అయితే మీకే కనిపిస్తుంది. అలా వెళ్ళాలన్న ఆలోచన కూడా తెచ్చుకోకండి. ఇంకా నైట్ టైం అయితే అసలు ఆ ధైర్యం కూడా చేయకండి. కానీ ఈ జర్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఒక మంచి వాటర్ ఫాల్ అందాలు చూడాలంటే రైనీ సీజన్లో వెళ్ళడమే బెస్ట్ టైం అని నా ఫీలింగ్. ఎక్కడో దూరం ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలోనే మార్నింగ్ వెళ్ళి నైట్ లోపు వచ్చే వాటర్ ఫాల్స్ ఎన్నో ఉన్నాయి. హాలిడే రోజు అయితే మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు, మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు వచ్చేటట్టు. రెస్ట్ ఈ సండే కాకపోతే నెక్స్ట్ సండే అన్న తీసుకోవచ్చు. కానీ మంచి వాటర్ ఫాల్స్ చూడాలంటే తెలంగాణలో రైనీ సీజన్ ఈజ్ ద బెస్ట్ టైం. సో ఇక మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. మంచిర్యాల నుంచి మాకైతే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ వచ్చింది బోగోతా వాటర్ ఫాల్స్. ఫైనల్గా అయితే బోగోతా వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం. ఐరాబాబు అయితే ఎవరైతే ఎత్తుకోరో వాళ్ళ దగ్గరికే వెళ్తా అని ఏడుస్తాడు ఎప్పుడైనా. కార్ పార్క్ చేసి అయితే ఒక 1 కిలోమీటర్ ఆల్మోస్ట్ లోపలికి నడవాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి. అలా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచాక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇదే అందమైన బోగోతా వాటర్ ఫాల్స్. మేమైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. సో రష్ అయితే మేము వెళ్ళేటప్పటికి ఇంకా లేదు. వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇన్ తెలంగాణ. నాకైతే ఈ వాటర్ ఫాల్స్ కాడ బాగా నచ్చింది ఏంటంటే సేఫ్టీ. వాటర్లో దిగడానికి సపరేట్ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లోనే ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. ప్రమాదాలు జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. రిస్క్ అయితే ఉండదు మ్యాక్సిమం. అండ్ నన్ను మెయిన్గా అట్రాక్ట్ చేసింది అయితే వాటర్ ఫాల్స్ పక్కనున్న ఆ టెంపుల్ కొండపైన. కొండపైన ఉన్న టెంపుల్లో అయితే నరసింహస్వామి దేవుడు ఉంటాడు. కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ అండ్ మొత్తం లొకేషన్ అయితే మస్తు అనిపిస్తుంది అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది. నేను వాటర్ ఫాల్లో ఉన్నంతసేపు అయితే నాకు ఆ కొండ ఎప్పుడు ఎక్కాలన్నా, దేవుడిని ఎప్పుడు చూడాలన్నా అన్నట్టే ఉండే. వాటర్ ఫాల్ పక్కనే ఉంటుంది టెంపుల్ అయితే కొండ మీద. చాలా మంచిగా ఉంటుంది లొకేషన్ అయితే చూడనీకి దూరం నుంచి. నేనైతే చాలా వీడియోస్ చూశాను, అందరైతే బోగోతా వాటర్ ఫాల్స్ గురించే చెప్పారు. బట్ పక్కనే వాటర్ ఫాల్ కానుకొని ఉన్న టెంపుల్ గురించి అయితే ఎవరు చెప్పలేదు. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. వాటర్ ఫాల్కి వెళ్ళడానికి రావడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒకటి వెహికల్ ఉంటుంది. పర్ పర్సన్ 10 రూపీస్ తీసుకుంటారు. మనకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, నడుచుకుంటూ రావచ్చు. వాటర్ ఫాల్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్, రావడానికి పోవడానికి సెకండ్ ఎంట్రన్స్ ఇది. ఇంకొకటి అయితే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ వచ్చేసి వెహికల్కి అండ్ పర్ పర్సన్కి అని ఛార్జ్ చేస్తారు. తక్కువనే ఉంటుంది ప్రైస్ అయితే. ఈ వాటర్ ఫాల్ దగ్గరనే
ఒకటైతే క్యాంటీన్ టైప్ ఉంటుంది, అక్కడ మీల్స్ అండ్ బిర్యానీ ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. మార్నింగ్కున్న మేము వెళ్ళే టైంకి వచ్చేసి చాలా వెహికల్స్ అయితే పెరిగిపోయాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి వెహికల్స్ అయితే. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వర్షాలు వచ్చేసి మీడియంలో కొట్టినప్పుడే వెళ్ళండి, హెవీ రెయిన్ఫాల్ అయినప్పుడు అయితే వెళ్ళకండి. మేమైతే అక్కడే ఫుడ్ తిన్నాం, చేప తెచ్చుకోవడం అయితే మర్చిపోయాం, మేము అనుకోలే అక్కడనే ఫుడ్ తింటామని. ఇక తిన్నాక వెళ్దామనేసరికి అయితే లాక్ అయింది. ఇక ఏం జరిగిందో అదైతే రీల్లో మీకు అప్లోడ్ చేసా. ఇంతటితో మా బొగోతం వాటర్ ఫాల్స్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోమంటారో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి.